నేను పుల్లగా కారంగా చక్కటి రుచితో ఉండే చింతకాయ పప్పండి. చూడండి, ఫస్ట్ టైం నేను ఇలా పాట్లో చేశానండి చింతకాయ పప్పుని. చక్కటి రుచితో చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి కార్తీక మాసంలో ఎక్కువ ఈ వామ చింతకాయలు వస్తూ ఉంటాయి కదా, ఆ చింతకాయలతో ఈ పప్పు చేశాను నేను. ఇప్పుడు ఇది ఎలా చేయాలో మీకు నేను చేసి చూపిస్తాను. రాణీస్ కిచెన్. ఈరోజు మీకు నేను ఒక చక్కటి పప్పు చేసి చూపించిపోతున్నానండి. అది పెసరపప్పు చింతకాయ పప్పు అండి. దానికోసం నేను ఒక 100 గ్రాములు పెసరపప్పు తీసుకున్నానండి. అలాగే ఒక పావు కేజీలో సగం చింతకాయలు తీసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి. ఫస్ట్ ఈ పెసరపప్పుని కడిగేసుకుని శుభ్రంగా ముందర మెత్తగా ఉడికించుకుందాం. అలాగే ఈ చింతకాయలు కూడా కొంచెం వాటర్ పోసి మెత్తగా ఉడికించుకోవాలి. నేను ఫస్ట్ టైం అండి పాట్లో ఇలా నేను వంట చేయటము. ఫస్ట్ ఇలా స్టవ్ వెలిగించుకుని ఇలా కొండపెట్టిన కొంచెం వాటర్ పోసుకుని ముందు మరిగించుకుందామండి. ఈ మాత్రం వాటర్ పోసుకుని ముందు మరిగించుకుందాము. ఇప్పుడు నీళ్ళు మరిగాయేమో చూద్దామండి. ఆ నీళ్ళు తెరులుతున్నాయి. ఇప్పుడు మనం ఈ కడిగి పెట్టుకున్న పెసరపప్పుని వేద్దామండి. ఈ చింతకాయ పప్పు మంచి రుచిగా ఉంటుంది. ఎందుకంటే కొంచెం కారం తగిలించాలి దీనికి. మరి చప్పగా ఉంటే బాగుండదు. ఎందుకంటే పెసరపప్పు కమ్మగా ఉంటుంది, చింతకాయ పుల్లగా ఉంటుంది కదా. అందుకని కొంచెం మనం ఒక 2 పచ్చిమిరపకాయలు, 1 ఎండుమిరపకాయ, కాస్త కారం అలా వేసామనుకోండి మంచి రుచిగా ఉంటుంది ఈ పప్పు. ఒకసారి కలిపేసుకుని మనం మళ్ళీ ఇది మూత పెట్టేద్దాం. చక్కగా ఉడుకుతుంది. మనము ఈ పప్పు ఉడికే లోపుగా ఇది ఉడకపెట్టిందండి. ఇప్పుడే దీన్ని పక్క స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకుని మనం చింతకాయలు కూడా పక్కన ఉడికించేసుకుందాం. ఇప్పుడు చింతకాయలు పెట్టుకునండి కొంచెం వాటర్ పోసి ఈ చింతకాయలు కూడా గుజ్జులాగా మనం ఉడికించేసుకుని మనం పప్పు అయ్యేలోపుగా చింతకాయలు కూడా ఉడికిపోతాయి అన్నమాట. మనకి వంట సులభం. చింతకాయ ఇప్పుడు ఉడికిపోయిందో లేదో చూద్దామండి. చూసారా, మనము గరిటెతో కనుక ఇలా నొక్కినట్టయితే ఇలా మెత్తబడితే చింతకాయ ఉడికిపోయిందండి. ఇలా దీన్ని ఇప్పుడు మనం కొంచెం చల్లారిన తర్వాత గుజ్జులా చేసేసుకుందాము. చూసారా, ఇలా ఇలా మెత్తగా ఉడికిపోతే చాలు చింతకాయ. ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో చూద్దాం. ఇప్పుడు మనం పప్పు ఉడికిందో లేదో చూద్దామండి. పప్పు కూడా 3 వంతులు ఉడికిపోయిందండి. 70% ఉడికిపోయింది. చూసారా, ఇప్పుడు మనం ఆ చింత చిగురిని మెత్తగా మెదిపేసుకుని దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు ఆ చింతకాయలు ఉడకబెట్టుకున్నా కూడా ఆ గుజ్జులోంచి అంతా ఇలా జ్యూసు తీసుకుని దీంట్లో అంటే కొంచెం గింజలు లాంటివి ఆ పై తొక్కలు అవేమీ రాకుండా జాగ్రత్తగా దాన్ని జ్యూస్ లాగా తీసుకుని దీంట్లో వేసేసుకుని ఇవి 2 కలిపి ఇప్పుడు ఉడకనివ్వాలి. ఇప్పుడు దీంట్లోనే ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేద్దాం. 2 పచ్చిమిర్చి, కొంచెం పసుపు వేసి ఇప్పుడు ఈ చింతకాయ పులుపు అంతా ఈ పప్పుకు పట్టేట్లాగా దీన్ని మనం బాగా ఉడకనివ్వాలండి. ఇప్పుడు దీంట్లో మనం ఓ రెమ్మ కరివేపాకు వేసుకుందాము. ఇది మన చింతకాయలా ఉడకబెట్టుకోవడం చాలా సులభమైన పద్ధతి అండి. మనం తొక్క తీసుకుని గింజలు తీసుకుని తరుక్కుంటే అదంతా చేయి నొప్పెట్టి కొంతమందికి చేయి తెగుతుంది. అది కొంచెం పులుపుండి కత్తిపెడితో చాకుతో కానీ తరగటం కుదరకపోతాయి. ఇలా మనం ఉడికించేసుకుని శుభ్రంగా గుజ్జు తీసేసుకున్నాం అనుకోండి, చాలా సులభతరంగా మనకి చింతకాయ గుజ్జు వచ్చేసి పప్పులో వేసుకుందుకు బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోనే కొంచెం కొత్తిమీర, 1 స్పూను కారం అండి వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని పప్పు బాగా ఉడికిన తర్వాత మాత్రమే ఉప్పు వేయాలండి. ఇంకొక ఉడుకు రానిచ్చిన తర్వాత నేను ఉప్పు వేస్తాను. అయిపోయింది.
ఇప్పుడు సరిపడగా సాల్ట్ వేసేసుకుందాం. వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుందామండి. అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని దీంట్లోకి పోపు వేసుకుందాం మనం. ఇప్పుడు దీన్ని దింపేసి పక్కన పెట్టేసుకుని పోపు వేయించుకుందాం. ఇప్పుడు చిన్న మూకుడు పెట్టుకునండి. ముందు కొంచెం మినపప్పు, ఆవాలు, ఒక అర స్పూన్ జీలకర్ర, ఇంగువ పోపు గుమగుమలాడుతూ ఉంటేనే పప్పులకి బాగుంటుందండి పోపు అనేది. చిన్న ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు. ఈ పోపులు ఇప్పుడు మనం చక్కగా దోరగా వేయిద్దాం. పోపు వేగిపోయిందని ఇప్పుడు పప్పులో వేసేసుకుందాం. ఈ పోపుని ఈ పప్పులో వేసాం. చూసారా, ఇంగువ వాసనతో గుమగుమలాడిపోతుందండి చింతకాయ పప్పు. తింటే అసలు వదిలిపెట్టరండి, అంత రుచిగా ఉంటుంది చింతకాయ పప్పు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఈ ఛానల్